పోస్ట్ గ్రామ రెవెన్యూ పాలనకు సర్కార్ కసరత్తు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక రికార్డు అసిస్టెంట్ సైతం. ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులకు ఆప్షన్. ల్యాండ్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ స్కీమ్లకు వినియోగం. భూ పరిపాలన డిజైన్ రూపకల్పనలో నిమగ్నం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వము గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. ఈ విషయాన్ని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రతి 3-4 గ్రామాలకు ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగిని నియమించనున్నట్లు తెలిసింది. ఆ పోస్టుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా నామకరణం చేసి 4 గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఒక రికార్డు అసిస్టెంట్ భూములకు సంబంధించినటువంటి వివరాలను పొందుపరచడం, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి భూములు వివరాలు, వాటికి సంబంధించినటువంటి రైతులకు సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరచడం, వారికి వివరాలు అందించడానికి గ్రామానికి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను నియమించాలి. 4 గ్రామాల కలిపి ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ లో ఇన్స్పెక్టర్ ప్రతి గ్రామంలో కూడా జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులు కూడా నియామకం చేయాలనేది కూడా యోచిస్తా ఉందంట. అందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ముందుకు కదులుతా ఉంది రెవెన్యూ శాఖ. ఇప్పటికే ధరణిపై కమిటీని ఇచ్చి ధరణిలో ఉన్నటువంటి లోపాలను బయటికి తీసి దాని పోర్టల్ను రద్దు చేసి గ్రామ రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. అనేక మార్పులకు శ్రీకారం చుట్టడానికి చూస్తా ఉంది.